కాకపోతే ఒక ఇది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, పొలిటికల్ గవర్నెన్స్. ఇంకోటి ఇవాళ ఎట్లయిపోయిందంటే నాకు చాలా బాధ, భయం కూడా వేసేది. మళ్ళీ 70ల నాటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నామా? 80ల నాటి, 70ల్లో చివరిలో ప్రారంభమై 80లు, 90లు, 2000, 2090ల దాకా ఆ నరకం అనుభవించాం. అరాచక రాజకీయం. ఇవాళ కొడితే తప్పులే, ఇల్లు కూలగొడితే తప్పులేదు, తప్పుడు కేసులు పెడితే తప్పులేదు, మద్యం విచ్చలవిడిగా పారితే తప్పులేదు, బెల్ట్ షాపులు పెట్టుకుంటే తప్పులేదు, ఇసుక బహిరంగంగా అడ్డదిడ్డమైన రేటుకి అమ్ముకుంటే తప్పులేదు. ఇసుక రేటు తగ్గిందే, మద్యం రేటు తగ్గిందే. ఎవరి చేతిలో ఉన్నాయి అవన్నీ? కార్యకర్తల చేతుల్లోనే కదా, లేదా నాయకుల చేతుల్లోనే కదా. మరి ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏం ఉరిగింది అక్కడ? ఈ మాట అంటే ద్రోహులు, అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు. ఏ ప్రాతిపదిక ఇది అంటే అంతే. బాగుంది రాష్ట్రం, హాయ్ బాగుందనో నువ్వు, ఇంతకుముందు విధ్వంసం అను నువ్వు, అనకపోతే బాగోదు. ఇదివరకు రౌడీజం చేసే నాయకుడి అనుచరులు అందరూ కూడా ఆయన రౌడీ ఏంటి, మహానుభావుడు, దేవుడు, ఆయనే లేకపోతే అసలు ఊరెట్టు ఉండేది కాదని మాట్లాడేవాళ్ళు అనమాట. అట్లాంటి ఒక మానసికమైనటువంటి ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నాం మనం. దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ